ఎంతసేపు మీకు తుపాకీ గురి చేయడం తప్ప ఇంటి గొడవే పట్టకపోయే. ఏమిటా గొడవ? మన వాసులు తీసుకురారా ఏంటి? తొందరే. ఓహో, శాస్త్రులు గారు వచ్చారే. రండి రండి, కూర్చోండి. ఏమిటి సంగతి? మన అబ్బాయికి మంచి సంబంధం తెచ్చారు. మీకు తెలుసుగా, తాళ్ళగూడెం జమీందారు గారికి ఒకే ఒక అమ్మాయి. తాళ్ళగు? ఓహో, వారా? మీరు అంటే ముహూర్తం ఏర్పాటు చేయిస్తాను. ఇంతకీ వాడు అనాలిగా. అబ్బాయిని పట్నం నుంచి పిలిపించండి, నేను ఒప్పిస్తాను. వీల్లేదు, అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసమా? అదేమిటండి? మా పూర్వీకులు అఖండులు. రాజులకు ప్రజల కష్ట సుఖాలు తెలిసి ఉండాలని ఒక మంచి ఆనువాయితీ ఏర్పాటు చేశారు. ఏమిటండి? మా వంశంలో కుర్రవాళ్లు 25 నిండగానే 1 సంవత్సరం పాటు స్వంత సంపాదనపై ఎవరికీ తెలియకుండా బ్రతకాలి. అందుకే మావాడు పట్టలో పిడుగో గొడుగో అదేదో పత్రికలో చేరాడు. భలే అజ్ఞాతవాసం. ఏమండి, సంవత్సరం దాటిపోయిందండి, మీరు వెళ్ళి తీసుకురండి. రాణిగారి ఆజ్ఞ అయిందిగా, అలాగే ఏంటి వాకిట్లోనేయింది. సొక్కెదురైందా? ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నారు? నేనేమన్నాను? అసలు నేను ఆనందే. ఎక్కడో చూసినట్టు చూసున్నారు. చూడకూడదు ఏమిటి? ఎక్కడో చూశానబ్బా. కోటయ్య తమ్ముడు నాన్న, మిస్టర్ ధన్, ఇదిగా వస్తారా? కెప్టెన్ కోట అంటే మా కోటయ్య కదా. పేరు చూసి ఎవరు అనుకున్నా. అయితే నువ్వు జనార్దన బిడ్డ అవుతావే. చేస్తావాడి వినవు. మనం ఉమ్మి కదటండి. ఉమ్మి మళ్ళీ ఎన్నాళ్ళుగా చూశాను. జనార్దనం క్లుప్తంగా దండ అంటే చాలు. అదే నీకు ఎవరైనా పిల్లలా? పిల్లలు అసలు పెళ్ళేగా అందే, చేసుకుంటూ పోలే. అవునవును అవును అవును. సరిపోయింది. మా నాన్నకు కబుర్లు చెప్పేవాళ్ళు ఉంటే చాలు, అన్నం కూడా అక్కర్లేదు. రావా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నా లైలావి, నా జూలియట్వి, నా అనార్కిలవి. అనుగ్రహించు, కరుణించు, కటాక్షించు, నన్ను పెళ్ళాడి నన్ను రక్షించు. పెళ్లి కూతురా, నా పెళ్లి కూతురా. నిజంగా నువ్వు చూసావా? అబద్ధం చెప్పడానికి నాకు చిన్నమ్మాయి గారి మీద పదా అమ్మా. అరిగో చిన్నమ్మాయి గారు. సరే నువ్వు ఎక్కడి నుంచి రావడం? ప్రియా, నిజమేనా? ఏమిటి నిజం? ఆ పోకిరితో తేతక్కలాడ్డం. ఆగు, అడిగిన దానికి సమాధానం చెప్పి మరీ కదు. మధ్య నీకెందుకు? అయితే నిజమేనమాట. చూడు ప్రియా, ముక్కు మొహం ఎరగిన మగాడితో ఏమిటా ముచ్చట్లు? తప్పు కాదు. నాన్నకి తెలిస్తే నువ్వేం నీతులు చెప్పక్కర్లేదు. సమరాడంతో తక్కులావు. ప్రియా, నీకేమైనా పిచ్చెక్కిందా? మాటలు జాగ్రత్తగా రాని. ఇక నీ అధికారం చెల్లదు. ఇన్నాళ్ళు ఇంటికి పెద్దదానివై కులికావు. చెల్లి చెల్లి, నేను నీ చెల్లిని కాదు, నువ్వు నా అక్కవో కాదు. నా ఇంట్లో తిని నన్నే అదమాయిస్తావా? ప్రియా, నువ్వు ఒక దొంగ కూతురువి, కులం లేని అనాథివి, పిచ్చెట్టుకు బతకాల్సిన బికారివి. నీకు ఇంట్లో స్థానం లేదు. పో అవతలికి. అదేమిటమ్మా, ఎన్నడూ లేని కన్నీళ్ళేమిటి? అసలు నేనెవరో దాచకుండా చెప్పండి. అదేం ప్రశ్న వేరే తల్లి. నాను నా కూతురు. ఇంతకాలం నేనంత అదృష్టవంతురాలనే అనుకున్నాను. ఏమిటమ్మా ఇది? ఏం జరిగింది? నేను కులం లేని అనాథనట, బికారినట, నాకు ఇంట్లో స్థానం లేదట. ఎవరమ్మా నీకు తప్పుడు మాట చెప్పింది? అంత అబద్ధం, కేవలం అబద్ధం. అయ్యగారు, భోజనం తయారైంది. పదమ్మా, భోంచేద్దాం పద. బిఏ పేస బేషుగ్గా వంట చేయగలిగి మంచి ఇనుముక్కలా ఉండే ఇలాంటి పిల్ల ఇల్లాలై కొక్కో అని ఇంట్లో పిల్లల కోళ్ళలాగా తిరుగుతూ ఇస్తున్నారేమిటి? నీకు నిజంగా తెలుసుకోవాలనుందా? చెప్పండి. ఆ చక్కటి వెన్నెల, నీ చేతి భోజనం, ఈ చల్లటి గాలి
ఇంకా ఉంది చెప్పనా? మీరేమి అనుకోకూడదు సుమా. మీరు హామీ ఇచ్చారు గనక అంటున్నా. పక్కన ఉమ్మిలాంటి అమ్మి ఉన్నవాడి అదృష్టం ఉంది. కాదండి, హామీ ఇచ్చాను గనక ఊరుకున్నాను. ఇదే మాట మీరు ఇంకోసారి అన్నా మా నాన్న విన్నా మీ వెన్నుకు అపాయం, పళ్ళకు ప్రమాదం. కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా ఉమాదేవి గారు? వెరీ స్వీట్. ఉమాదేవి గారు, మీ చేతిలో ఏముందో గాని మీ చేత్తో గొడ్డు కారం పెట్టిన అమృతం, ఉప్పు నీళ్ళు ఇచ్చిన పానకం. ఏది మీ చెయ్యేది? గారు, ఉమ్మకు కోపం వస్తే చాలా ప్రమాదం, జాగ్రత్త. వారు లేరు నాకు, వారు లేరు ఎటుగట్టున ఇల్లు గడదం పదవే, అనరంగా ఎటుగట్టున ఇల్లు గడదం పదవే. ఈ రోజు పచ్చడి ఎంతో బాగుందని మా నాన్న చెప్పారు. మీ చేత్తో ఏం చేసినా దివ్యంగా ఉంటుందండి. తినండి. మంట 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 మంచినీళ్ళు. ఇదిగోండి, ఇదిగోండి, ఇదిగోండి. ఉప్పు ఉప్పు. అదేమిటండి, నా చేత్తో గొడ్డు కారం పెట్టిన అమృతంగా ఉంటుంది, ఉప్పు నీళ్ళు ఇచ్చిన పానకోలా ఉంటాయని మీరేగా చెప్పారు. నిజమే అనుకున్నాను. ఒంటరిగా ఆడపిల్లలు చేయబెట్టుకుంటారా? ఉండండి, మా నాన్న రానివ్వండి, మీ పని చెబుతాను. అబ్బో, మీ నాన్నతో వద్దు, మిలిటరీ బాబు తుపాయితో కాల్చేస్తాడు. అది బాబో కాళీపాడు జమీందారు గారు వస్తున్నారు. జమీందారు గారట? ఖబర్ సార్, ఖబర్ సార్, కాళీపాడు జమీందారు గారు వస్తున్నారు. ఆయన పేరు చెప్తే అడవిలో పులి కూడా నీరు తాగాం. నేనేం చేశానయ్యా? నమస్కారం అండి. మీరేనా ఎడిటర్? నేనేనండి. తెలుసో తెలియకో తప్పు చేశాం, కావాలంటే కాళ్ళు పట్టుకుంటా. రాసింది వాసేననుకోండి, అయినా తప్పు నాదే, ఇంతటితో వదిలేయండి. ఇప్పుడు అసలు ఆ శీర్షికే లేదులేండి. నీ శిరస్సుంటే మాకే, లేకపోతే మాకే. మాకు కావాల్సింది వాసు. వాస? వాడు ఒట్టి ఫూలండి. కబుర్తా, వాసంటే మా జమీందారు గారు అబ్బాయి. ఎప్పుడు చెప్పలేదే. అబ్బాబాబా, మనవాడు వాసు ఎంత మంచివాడండి సార్. బా కాఫీ. నీ కాఫీలొద్దు గీఫీలొద్దు. వాసు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఇక్కడ పని చేయడం లేదు కదండి. ఇల్లెక్కడ? ఏమోనండి, అసలు ఈ ఊళ్ళో కూడా ఉన్నట్టు లేడు. విమలాపురం నుంచి టెలిగ్రామ్ మీద రాజీనామా పంపాడు. విమలాపురమా? అదెక్కడ? నాకు తెలియదండి. వారితో మనకు చాలా పని ఉందే. అలాగా? అయితే తమరు పని చేయండి, తప్పిపోయాడని అన్ని పత్రికల్లో ఒక ప్రకటన వేయించండి. అంగుళానికి 60 or 40 తీసుకుంటారు అంతే. పద, ఆ పని ఏదో నువ్వే చదువు కానీ. చిత్రం. మీ అమ్మ చచ్చిపోయిందనుకున్నావా నాయన? నీకేం గ్రహచారం పట్టిందిరా బాబు? మా వాడి పెళ్లి కాదు కానీ మా చావుకు వచ్చింది ఆంజనేయులు. కాసిన మంచినీళ్ళైనా తాగదు. అమ్మగారు, కష్టాలు వచ్చినప్పుడే కాసంత గుండె చిక్క పట్టుకోవాలి. నా గుండె పగిలిపోతుంది. మిమ్మల్ని చూస్తుంటే ఈ సిపాయి గుండె కూడా కరిగిపోతుంది. కమలమ్మ గారు, నేను ఒక సలహా చెప్తాను, అలా చేస్తారా? పులి నోట్లో తల దూర్చమన్నా సరే తయారు. అయితే వెంటనే మన వాడి ఫోటో ఒకటి పేపర్ వాళ్ళకి పంపించి, తప్పిపోయినాడు, వయస్సు 25 సంవత్సరాలు, సామంత్ సాయ, పేరు గురునాథం, ఈ పై నమూనా గల మనిషిని నయాన గాని భయాన గాని పట్టి ఒప్పగించిన వాళ్ళకి బ్రహ్మాండమైన బహుమానం ఇవ్వబడును పోయిన పత్రికల్లో దండలు వేయించండి. ఈ మొక్క చెన్నయ్య గారు చదివారంటే బ్రహ్మదేవుడు దిగొచ్చిన ఆరిని అప్పగించలేవు. ఆరే రావాలంటే బాబు, నీ మీద నాకు కోపం లేదు. మీ అమ్మ మనాదితో మంచం ఎక్కింది, చివరి చూపులు చూసి కావాలంటే మళ్ళీ వెళ్ళిపో అనే ఇస్తే ఒకేడే రావచ్చు. అలాగే వేయించండి, నా కోసమైనా వస్తాడేమో. తప్పకుండా వేయిస్తాను.
ఇక మార్నింగ్ రే చేస్తాం బాబు కాలం కాగితం తీసుకురాదా చెప్తా ఏమిటమ్మా ఇది? నిన్నటి నుంచి ఒక్క మెతుకైనా ముట్టుకోకుండా కటికలంకన ఉన్నావు. ఏమిటమ్మా ఈ పట్టుదల? ఎందుకు నన్ను ఇలా బాధ పెడతావు? చెప్పు తల్లి. నన్నెంతో ప్రేమతో పెంచిన దయామయులు మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ నాకు ఇంట్లో స్థానం లేదు. పదే పదే ఏమిటమ్మా ఈ పిచ్చి మాటలు? అసలు ఈ బుద్ధితో కొత్త క్వశ్చన్ ఎవరో చెప్పు. తుపాకితో కాల్చేతా మారేస్తా. దానివల్ల వచ్చే లాభం ఏమీ లేదు. నా తల్లిదండ్రులు ఎవరో చెప్పండి. అమ్మా, కంటేనే నా తల్లిదండ్రులు. నిన్ను చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసిన వాడిని. నేను నీకేమీ కానమ్మా. ఆ మాట అనకండి, ఆ మాట అనకండి. మీరు నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. మీ దయను ఏనాటికి మరువను. కానీ నా కన్న తల్లిదండ్రుల్ని ఒక్కసారి కళ్ళారా చూడాలని ఉంది. వారెక్కడున్నారో చెప్పండి. సందేహించకండి, నిజం కలకాలం రాగదు. అకస్మాత్తుగా లోకుల వల్ల ముందుగా విని నేల కూలే కంటే మీ నోటు వెంట నిజం తెలుసుకోవడం నాకెంతో మేలు. నా మేలు కోరిన వారైతే నిజం చెప్పండి, నిజం చెప్పండి. చెప్తానమ్మా, చెప్తాను. నీ తల్లి ఎవరో కాదు, నా తోబుట్టు వినమ్మా. చిన్నతనపు మూర్ఖంతో పెద్దవాళ్ల మాట పెడచి వినిపెట్టి ఒక కులం లేని వాణ్ణి మోసగాణ్ణి పెళ్లాడింది. అన్నయ్య, జంకుతావే? నువ్వేగా మీ అన్నయ్య ఆశీర్వాదం కావాలని ఇక్కడ తీసుకొచ్చింది. పదా. బావగారు, మమ్మల్ని ఆశీర్వదించండి. అమ్మాయికురాల్ని మోసం చేసి తాళి కట్టావరా రాస్కెల్. బావగారు, ఇక్కడికి వచ్చింది మేము తిట్లు తింటానికి కాదు. అన్నయ్య, మమ్మల్ని ఆశీర్వదించి పంపించు. అమ్మా నాన్న పోయినప్పటి నుంచి నిన్ను పువ్వుల్లో పెట్టుకు పెంచాను. ఏ సుఖపడదామని తాగుబోతు అసలు పెళ్ళాడు. అన్నయ్య, వారినేమీ అనకండి. ఆయన నా భర్త. పాపిస్తుందని మన వంశానికి తీరని కళంకం తెచ్చాం. మళ్ళీ నా కళ్ళెక్కడ పడుతుంది. ఆనాటి నుంచి ఆ దౌర్భాగ్యుని నమ్ము ఎన్నో కష్టాల పాలైంది మా లక్ష్మి. నా వద్ద నుంచి డబ్బు తీసుకురావటం లేదని నానా హింసలో పెట్టేవాడు. త్రాగుడు, జోదం, ఆమెను పీడించడం ఇవే అతనికి నిత్యకృత్యాలైనాయి. అభిమానం కొద్దీ ఆమె మళ్లీ నా ఇంట్లో కాలు పెట్టలేదు. వాడి దురాగతాలు విని విని సహించలేక మా లక్ష్మిని రక్షించుకుందామని నేనే స్వయంగా వెళ్ళాను. అమ్మా, లక్ష్మి, అమ్మా. అన్నయ్య, వచ్చావా? నీకెంత దురవస్థ పెట్టిందమ్మా. అన్నయ్య, నాకంతా తెలుసమ్మా. నువ్వు ఈ స్థితిలో ఉన్న దుర్మార్గుడు ఇంటికి కూడా రావటం లేదన్నమాట. అన్నయ్య, నా తప్పులన్నీ క్షమించు అన్నయ్య. ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా. ఊరు. ఈనాటి నుండి దీనికి తల్లైన తండ్రి అయినా నీవే అన్నయ్య. అమ్మా, అమ్మా. కన్ను తెరవని పసిగందును అప్పగించి నా ప్రాణం లాంటి చెల్లెలు కన్ను మూసింది. ఆ పసిపాపం నీవేనమ్మా. నా చెల్లెలకు ప్రతిరూపంగా నా గుండెల్లో దాచుకుని నా కన్నబిడ్డలాగా నిన్ను పెంచుకున్నాను తల్లి. నీవు కాలు పెట్టినప్పటి నుంచి నా ఇంట్లో లక్ష్మి వెలిసింది. నాకు ప్రియ, నీవు ఇద్దరు రెండు కళ్ళమ్మా. నీవు కన్నీరు పెడితే నేను బ్రతకలేనమ్మా. అమ్మా,
నాన్న అమ్మా